చికెన్ పులావ్ ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి స్పైసెస్ అన్నీ వేసి వేయించండి. ఒక స్లైస్డ్ ఆనియన్ వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకొని, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఒక చాప్ టొమాటో మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కొంచెంసేపు వేయించండి. ఇప్పుడు ఇందులో 500 గ్రాములు చికెన్ వేసుకొని, దీనిలో 6 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకొని, 1 కప్పు కర్డ్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి మూత తిప్పి పెట్టి కుక్ చేసుకోండి. వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వాటర్ దగ్గరగా అయింది చూసారు కదా. ఇప్పుడు వాటర్ దగ్గరగా అయిన తర్వాత ఇందులో 3 కప్పులు బాస్మతి రైస్ వాష్ చేసింది వేసుకొని, దీనిలో 4.5 కప్పులు నీళ్ళు వేసాను. అంటే కప్పున్నర నీళ్ళు వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు. 3 విజిల్స్ తర్వాత ఇలాగా చికెన్ పులావ్ పొడిగా కారంగా హాట్గా ఎంజాయ్ చేయండి.